ఇది అందరికీ లభ్యమయ్యేటువంటి, అందరికీ అనుకున్నా దొరికేటువంటి స్థితి కాదని, రాబోయే తరాలలో ఈ యొక్క ఘటనని ఎవరైతే గుర్తు చేసుకుంటారో, ఇది చూసేటువంటి వారు మనమందరూ కూడా ఒక అదృష్టంగా భావించాలని మాత్రం తెలియజేస్తున్నాను. రాములు వారికి రామాలయాన్ని ప్రతిష్ఠించడమే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. రామాలయాన్ని ఎక్కడ ప్రతిష్ఠించినా కూడా అది చాలా విశేషమైనటువంటి, పుణ్యఫలమైనటువంటి కార్యక్రమంగా మన యొక్క పెద్దలు తెలియజేయడం జరిగింది. అలాంటి రామాలయాన్ని విశేషించి రాములు వారు జన్మించినటువంటి అయోధ్యలో బాలరాముడిగా రాముల వారిని విశేషంగా ప్రతిష్ఠించడం, ఈ కార్యక్రమాన్ని మన కళ్ళారా చూసుకునేటువంటి మహద్భాగ్యం మనకి కలగడం, అలాగే ఇది భారతదేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా, నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం, ఇది మన అదృష్టంగా భావించాలని తెలియజేసి